We are actually working on eradication on invasive Indian pigs across India. We have also represented UN committed written statement for statements organized study and created photo exhibition at సార్ ఈరోజు మన విదేశీ కలుపుమొక్కల మీద అవగాహన కార్యక్రమం చైతన్యపరచడానికి ఇది మీ అందరికీ తెలుస్తారు. పార్థీనియం వయ్యారిగామ అంటాం, ఇది మహావీర, ఇది పక్కన కీచకమని అంటారు, అక్కడ కూడా లాంచింగ్ అంటారు. ఇవన్నీ కూడా భారతదేశంలో బై యాక్సిడెంట్ ఆర్ ఇంటెన్షన్ కూడా పంపించారు అన్నట్టు అంటారు. చాలా థియరీస్ ఉన్నాయి. ఇవి ఖాళీ భూములు, అడవి భూములు, పంట పొలాలు, చెరువులు ఏవి కూడా లేకుండా ప్రత్యేకమైన జాగాలు కబ్జా చేస్తున్నాయి. సైలెంట్గా మన ఈకో సిస్టమ్స్ని దెబ్బతీస్తున్నాయి. ఇవి అల్లలోపతిగానే కాంపౌండ్ని రిలీజ్ చేస్తారు. వీటి ద్వారా ఏంటంటే పక్కన ఒక పక్షి గడ్డిగా కూడా మొదలని గడ్డి కూడా మొదలకపోతే ఏమవుతుందంటే మనకి హెల్త్ వాళ్ళకి కానీ పశుపక్షాలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. బట్ డేటా దొరకాలి. పురుగులలో చూస్తున్నాం మనము. ఈ పార్థీనియము, మహావీర, లండన్ చేనులలో చుట్టుపక్కల నడుదల మలిభూములలో పెడితే అక్కడ పశుపక్షాలకి దానాలు లేకుండా అవుతుంది. అంటే గడ్డి వేయడానికి అసలు స్థలం అన్నట్టు ఏం లేకుండా అవుతుంది. పశువులు అనేది బలహీన పడుతుంది. పంట పొలాలు చూడండి, ఇవన్నీ ఆక్రమించడం ద్వారా చాలా ఏమంటారు పెస్టిసైడ్స్ అండ్ వీడిసైడ్స్ కాస్ట్ పెరిగిపోతున్నాయి. ఇండైరెక్ట్ చెప్పాలంటే ఫర్టిలైజర్స్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఈ వీటిలో ఉన్న ఎలలోపతి కావడం ద్వారా గ్రాస్ నీరు తగ్గించడం, మళ్ళీ సాయిల్ అండ్ న్యూట్రియంట్స్ మొత్తం ముంచేయడం వల్ల పంట పొలాలు పంటలు తక్కువ కావడం, తర్వాత మళ్ళీ పంటలు బాగా కావడానికి ఫర్టిలైజర్స్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంది. సో ఈ విధంగా కూడా మనం జీహెచ్ఏ ఏజెంట్స్ ఎక్కువ గవర్నమెంట్ మీద మళ్ళీ సబ్సిడైజ్ ఏమంటారు బర్డెన్ ఎక్కువ అవుతుంది. సో మనం ఇది యాక్చువల్లీ మనం ఇండివిజువల్గా దీన్ని ఎరాడికేట్ చేసే దాటిపోయింది. ఇది ఒక సోషల్ మూవ్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అనుకుంటున్నాం. వీటిని మనం కలిసికట్టుగా అందరూ బాధ్యతలు తీసుకొని నిర్మూలించాలి. నిర్మూలన ఇంపార్టెంట్ కాదు, నిర్మూలన అనేది అయిపోయినాక ఇమీడియట్గా మనం పనికొచ్చే మొక్కని నాటాలి అక్కడ. సో అప్పుడు మనం బయోడైవర్సిటీకి తోడ్పాటు చేసినట్టు అవుతుంది. ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొలాబై స్టేట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం మేము ఈ మాన్సూన్లో. ఈ ఏపో గారి సహకారంతో ఎంఎస్పిఎన్పిలో కూడా ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేస్తున్నాం ఈ మాన్సూన్లో.